పిల్లలు అందరూ ఇలా రండి. రే మీరు కూడా ఇలా రండి. లక్ష్మి, రాజు నువ్వు ఇలారా. రే మీరంతా వెళ్ళి అడుక్కుపోండిరా. వెళ్ళండి. ఏంటన్నా? మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నా. మీ ఇద్దరిని ఇక్కడి నుంచి పంపించేస్తున్నా. ఎక్కడికన్నా? మీరే చూస్తారుగా, పదండి. ఏంటి అది డల్గా ఉన్నావు? ఏమీ లేదు. ఏమీ లేకపోవడం ఏంటి ఆదిత్య? నాకు తెలిసి నువ్వెప్పుడు ఇలా లేవు. సురేఖ, నన్ను కాసేపు ఒంటరిగా వదిలే. అది నీకు అర్థం కావట్లేదు. అది ఇలాంటి సమయంలోనే నీకు తోడు కావాలి. చెప్పు, ఏమైంది? సురేఖ ప్లీజ్ నన్ను విసిగించుకో. అది మనిద్దరం ఇలా పక్క పక్కన కూర్చొని మాట్లాడి ఎన్నాళ్ళయింది. అసలు మనిద్దరం మాట్లాడుతుంటే మనకు అసలు టైమే తెలిసేది కాదు. లేదన్నయ్య, ఈ సురేఖ మన కుటుంబానికి చాలా అన్యాయం చేసింది. ఏయ్, ఏంటి నువ్వు మా నేను వెనకేసుకొని తిరుగుతున్నావు? ప్రియా వెళ్ళు. లేదన్నయ్య, ఈ రాక్షసుని చంపితేనే కానీ మన కుటుంబం ప్రశాంతంగా ఉండదు. నీ మనసు గురించి తెలిసిన నన్ను కొట్టు. నువ్వు కొట్టినా తిట్టినా నేను భరిస్తాను. తను చిన్నపిల్ల, తననెందుకు కొట్టావు? చూడు ఎలా ఏడుస్తూ వెళ్ళిపోయిందో. నమస్తే అన్న. నమస్తే నమస్తే. నీ సంగతులు అదే అన్న, ఇద్దరు పిల్లలు కావాలన్నా కదా తీసుకొచ్చిన. వెళ్ళే అన్న. వీళ్ళ సరిగ్గా పనిచేస్తారు కదా, పారిపోరు కదా? పారిపోరన్నా, నేనంటే వీళ్ళకి చాలా భయం. ఏదన్నా తేడా వస్తే చెమడాలు ఒలిచేయి. సరే సరే. ఇదిగో బెన్ని. వస్తా అన్నా. సరే సరే. రేయ్, ఇక్కడి నుంచి ఇక్కడే ఉండి బుద్ధిగా పనిచేసుకోండి. పారిపోవాలని ప్రయత్నించారో ప్రాణాలు తీసేస్తా. అది వెళ్ళొస్తా అన్నా. రైట్ రైట్. ఆ సురేఖ నీ జీవితంలో చిచ్చు పెట్టాలని చూస్తుంది. ప్రియా, అసలు ఏం జరిగింది చెప్పు. ఒక భర్త ప్రాబ్లం లోనూ టెన్షన్ లోనూ ఉన్నప్పుడు అతనికి తోడుగా ఉండాల్సిన బాధ్యత ఎవరికుంటుంది? భార్యకి. మరి ఆ స్థానంలో వేరే అమ్మాయి ఓదారుస్తూ ఉంటే వాళ్ళ మధ్యన సంబంధం ఏంటి? ఆ అమ్మాయి ఉద్దేశం ఏంటి? ప్రియా, చెప్పేదేదో సూటిగా చెప్పు. ఏముందదినా, ఇప్పుడే అన్నయ్యని సురేఖని రోడ్డు మీద చూశాను. అది అన్నయ్య భుజం మీద చెయ్యేసి ఓదారుస్తూ ఉంటే నా కొళ్ళు మండిపోయింది. దాని చెంప పగలు కొట్టామని వెళ్తే అన్నయ్య నా చెంప పగలు కొట్టాడు. ఏంటి ప్రియా, నువ్వు చెప్పేది నిజమా? అవునదినా. అమ్మా బతుకమ్మ తల్లి, ఈ పరిస్థితుల్లో నువ్వు తప్ప నన్ను ఇంకెవ్వరూ అర్థం చేసుకోలేరు. నేనేం చేసినా అది ఈ ఇంటికి మంచి జరగాలని. కానీ వీళ్ళందరూ ఈ ఇంటికి నా వల్లే దరిద్రం పట్టిందంటున్నారు. ఆది కూడా నా మాట వినట్లేదు. వరంగల్కి రానంటున్నాడు. నువ్వు ఎలాగైనా ఆదిని నాతో వరంగల్ వచ్చేలా చెయ్యమ్మా. మేమిద్దరం అమ్మవారి పూజ చేయాలి. ఎలాగైనా ఆదిని ఒప్పించమ్మా. ఆ భారం నీ మీదే పెడుతున్నాను తల్లి. హలో. మధు, నేన్రా. నాన్నగారు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఆది శుభ బయలుదేరారు కదూ? అది లేదు నాన్నగారు. ఏం? తాతగారు మాట్లాడతారు. తాతయ్య గారు ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాను నాన్న. అవును, నువ్వు పూజకి రానన్నావట? అది తాతయ్య గారు, నాకు అమెరికాలో కొత్త ప్రాజెక్ట్ వచ్చింది. నేను వెంటనే వెళ్ళాలి. ఆ పనుల్లో కొంచెం బిజీగా ఉన్నాను. రాలేను అంటావు అంతేనా?